ఒక న్యూ ఫార్ములా తీసుకోవాల్సిన అవసరం, న్యూ మెథడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, మనతో పాటు కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం. అంటే మీరు మహిళా రిజర్వేషన్లు స్వాగతిస్తున్నటువంటి మీరు అదే సమయంలో డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు? మేము డీలిమిటేషన్ కూడా వ్యతిరేకించలేదు, డీలిమిటేషన్ కూడా మేము స్వాగతిస్తున్నాం. డీలిమిటేషన్ వద్దని మేము ఎప్పుడు అనలేదే, కానీ డీలిమిటేషన్ చేసే విధానాన్ని మేము వ్యతిరేకిస్తాం. దీనికి తేడా ఉంది, డీలిమిటేషన్ వ్యతిరేకించినది. అట్లాగే మహిళా రిజర్వేషన్ కూడా పార్ట్లీ మేము వ్యతిరేకిస్తున్నాం. ఎలా? అందులో ఓబీసీకి కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ ఏదైతే సబ్ రిజర్వేషన్ ఉందో అది పెట్టాలని మేము మా టైంలో అది పాస్ కాకపోవడానికి కారణమైంది కేవలం అప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ తర్వాత ములాయం సింగ్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఓబీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్ రిజర్వేషన్ పెట్టాలనే దాని మీదనే అప్పుడు చేసిన మన్మోహన్ సింగ్ గారు, మన సోనియా గాంధీ గారు చేసిన ప్రయత్నం ఆగింది. సో దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు మేము సహకరించినాం. బట్ మళ్ళీ అదే పార్ట్ ఇలా మేము కూడా వారితో అదే ఆర్జేడీ తర్వాత ఎస్పీ తోటి మేము కూడా గొంతు కలుపుతున్నాం. ఎందుకనంటే ఆ మహిళా రిజర్వేషన్ కేవలం మళ్ళా ఏదో సో కాల్డ్ ఆధిపత్య కులాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే దక్కే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా. సో వ్యతిరేకత కాదు, ఇక్కడ మేము సజెషన్స్ కి వస్తున్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి 3 సార్లు 3 ఎత్తుగడలు వేసింది. ఫస్ట్ టైం ఒక మోడల్ లేని గుజరాత్ అనే దానికి నేను చూసి వచ్చిన గుజరాత్ ఇన్ఛార్జిగా ఉన్నా, ఆడ ఎంత దారుణ పరిస్థితి ఉందో. సరే, అది ఇప్పుడు చర్చ కాదు కాబట్టి నేను చెప్తున్నా, దారుణమైన పరిస్థితిని దాన్ని మోడీ మోడల్, గుజరాత్ మోడల్ అని చెప్పి కాంగ్రెస్ యొక్క అవినీతి అనేటువంటి ఒక నినాదం మీద 2019కి వచ్చేసరికి పాకిస్తాన్ తోటి పుల్వామా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాల్కోట్ లో బాంబు వేసి అప్పుడు ఒక అధికారంకి వచ్చినారు. సారీ, అది 19లో ఏది నేను ఓబీసీని అనే పేరుతోటి అధికారంకి వచ్చారు. మొన్న బాల్కోట బాంబులతోటి ముందుకు వచ్చినారు. ఇప్పుడు ఇంకొక ప్రజ్ఞానం, ఇప్పుడున్న దీంట్లో పెంచడానికి ఒక కారణం ఉందని ఇప్పుడు వరకు నేను ఎవరు టచ్ చేయని అంశాన్ని నేను టచ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ యాజ్ అండ్ టుడే ఇప్పుడున్నటువంటి 543 స్థానాలలో మాకు ఎన్ని వస్తాయి అనేటువంటి అంచనాకు ఈ 1.5 year లో వాళ్ళు చేసిన ప్రయత్నంలో వాళ్ళకు 100కు మించి సీట్లు రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఇవే ఉంచితే 100కు మించి. నేను ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పనిచేసిన అల్లున్ గోత్రాలు మేనవాకేరక అన్నట్టుగా వీళ్ళ కుట్రలు నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఈ 2029లో వచ్చేటువంటి ఎలక్షన్ గెలవడం కోసం చేసేటువంటి ఒక ప్రయత్నంలో డీలిమిటేషన్ ఒక నాటకం మాత్రమే. ఆ నాటకం ఏందనంటే దక్షిణాది రాష్ట్రాలకు కంప్లీట్ గా మొండి చేయి చూపెట్టి, దక్షిణాది కాదు, హర్యానా లాంటి తర్వాత పంజాబ్ లాంటి కంట్రోల్ ఉన్నటువంటి దాంట్లో, అట్లాగే నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి రాష్ట్రాలకు మొండి చేయి చూపెట్టి కేవలం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తర్వాత బీహార్ బీహార్ లో ఇలా ముఖ్యమంత్రి మార్చాలని కూడా అదొక పెద్ద ఎత్తుగడ. అట్లాగే రాజస్థాన్, వీటిలో సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం ఇలా భారతీయ జనతా పార్టీకి ఉంది, కారణాంతాలు ఏవైనా కూడా. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ కు పెద్దగా పట్టు లేదు ఈ 4 రాష్ట్రాలలో. సో ఇది వాళ్ళ పెద్ద కుట్ర. ఈ 4 రాష్ట్రాలను వాళ్ళ చేతికి 80% చేజిక్కించుకుంటే రేపు 2029లో అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చు. అప్పుడు ఏదైతే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో సౌత్ నుంచి ఏదైతే సీట్ల కారణంగా కాంగ్రెస్ అండ్ కూటమి ఆల్మోస్ట్ అధికారానికి, తెలంగాణ కారణంగా, కర్ణాటక కారణంగా ఇలా కాంగ్రెస్ కూటమి అధికారం రాలేదు. కానీ ఈ తెలంగాణలో ఇంకో 6 సీట్లు, ఆడొక 10 సీట్లు అధికారంలో. సో ఈ ప్రమాదం దక్షిణాది తోటి ఉన్నది. సో దక్షిణాది ప్రమాదాన్ని నెట్టివేయడమైతే ఓబీసీలను దత్తాత్రేయ ఓబీసీలను ఖతం చేయడం. ఇంకొకటి, ఓబీసీలను చెప్పుకున్నాడేమో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తాడు, ఓబీసీని అని చెప్పుకున్నాడు ఈడబ్ల్యూఎస్ ఇస్తాడు, ఓబీసీలకు మాత్రం రిజర్వేషన్ గురించి మాట్లాడు, మహిళా రిజర్వేషన్ లో మహిళలో ఉన్నటువంటి సపోర్టా మాట్లాడు. ఇవాళ ఈజ్ ఏ
కన్వర్టెడ్ ఉంటుంది చూసినావా, కన్వర్టెడ్ హిందూ నుంచి కన్వర్టెడ్ ముస్లిం ఇట్లా యాజ్ ఎ కన్వర్టెడ్ బ్రాహ్మణ. సో అంటే ఓబీసీ కన్వర్టెడ్ ఇంటూ బ్రాహ్మణికల్ గా ఆయన వివరిస్తున్నాడు తప్పితే ఈ దేశంలో ఉన్న ఓబీసీల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. నేనేమంటున్నానంటే ఈ పునర్విభజనకు ప్రత్యామ్నాయాలు దక్షిణాదికి అన్యాయం జరగకుండా అట్లీస్ట్ ఇప్పుడున్న పరిస్థితి నుంచి అవి వెనక్కిపోకుండా ఉండడానికి ప్రత్యామ్నాయంగా చాలా మంది చాలా సూచనలు చేస్తున్నారు. దాంట్లో ఈ సంతోష్ మొహరా అనేటువంటి ఒక కాలమిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్సెప్చువల్ గా ఆయన కూడా ఒక సజెషన్ చేసినారు. ఇది ఈ కొన్ని దేశాలలో ఉన్నటువంటిది. నేను కూడా ఏమంటున్నానంటే ఒకవేళ పెంచాలనేది గుళ్ళు గుత్తగా 850 చేస్తున్నాను. దాంట్లో మా వాటా ఎంత, దక్షిణాది వాటా ఎంత? మీరు పెంచేటువంటి 500 నుంచి ఇంకొక 300 పెంచుతున్నారు కదా, 300లో ఓ 50% మాకు ఇస్తారా, లేకపోతే ఓవరాల్ 50% అంటున్నారా? ఈ 50% అనేటువంటి ప్రతిపాదన వచ్చింది దత్తాత్రేయ సార్ కూడా అన్నారు. దాన్ని ఏ ప్రాతిపదికన 50% ఇస్తారనడానికి ఏం వివరణ లేదు సార్. సో ఇదంతా పెద్ద కుట్ర, ఇదంతా కూడా పెద్ద కుట్ర. సో ఇది ముందైతే బిల్ ఆమోదం చేస్తే తర్వాత ఎవరేం చేయలేరు. నేనేమంటున్నానంటే నేనైనా మా పార్టీ అనేదంటే బిల్ ముందు అక్కడ కూర్చున్న పెద్దలైనా లేకపోతే స్టాలినో లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారో అందరూ చేసేదంటే ముందుగా ఈ బిల్ పాస్ చేయకంటే ముందు నిష్ణాతులతోటి, నిపుణులతోటి, వివిధ ప్రజా సంఘాలతోటి, లేకపోతే వివిధ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ తోటి, తర్వాత రాజకీయ పక్షాలు విపక్షాలు అయినట్టు భారతీయ జనతా పార్టీ పక్షాలన్నిటితోటి ఒక సమగ్రమైనటువంటి చర్చను ఎందుకు మీరు ముందుకు తీసుకురావట్లే? ఒకవేళ మీరు చేసే దాంట్లో ఏ చిత్తశుద్ధితో చేస్తున్నట్టుంటే, ఏ కుట్ర లేకపోతే బహిరంగ సమగ్ర చర్చకు మీరు ఎందుకు ముందుకు రావట్లేదని నేను కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారి ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా. కుట్ర లేకపోతే చర్చకు సో నోబుల్ థాట్స్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు వివేకానందుడు. మరి వివేకానందుని ఎత్తుకొని తిరిగేటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా వివేకానందుడు చెప్పినటువంటి నోబుల్ థాట్ షుడ్ కమ్ అనేటువంటి దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయదు? ఇలా దేశంలో మీకంటే ఎక్స్పర్ట్స్, మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు రాజ్యాధికారం చెల్లించవచ్చు, కానీ ఈ దక్షిణాది అండ్ ఉత్తరాది యొక్క సంక్షోభం ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుంది, సివిల్ వార్కి దారితీస్తుంది. అట్లాంటి ఒక ప్రమాదం ఉన్నటువంటి ఈ స్థితిలో మీరెందుకు ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ యొక్క ఆలోచన తీసుకోవడానికి సిద్ధంగా లేరు? మీరు కుట్ర లేకపోతే మీరు 16 నాడు బిల్లు పెట్టి పాస్ చేయించే దానికంటే ఎక్కువ మీరు 16 నుంచి కంటిన్యూస్ గా చాలా సమయం ఉన్నది, 29 వరకు. తర్వాత కులగణన చేస్తానంటున్నారు, కులగణన తర్వాత మా ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. సుప్రీంకోర్టులో మేము వేసినటువంటి తెలంగాణ నుంచి మేము 42 కేసిన దాన్ని కొట్టేపించిండ్రు, బీహార్ నుంచి 63 కేసినటువంటి దాన్ని కొట్టేపించినారు, కర్ణాటక నుంచి ముందునికే పోలేదు. అంటే ఓబీసీ రిజర్వేషన్ రాకుండా ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలన్నిటికి సొల్యూషన్ ఓపెన్ గా సమగ్రమైనటువంటి చర్చలు మాత్రమే సొల్యూషన్. అదర్వైజ్ వి విల్ డెఫినెట్లీ తిరుగుబాటుకు మేము సిద్ధంగా ఉన్నాం. దక్షిణ భారతదేశం, ఉత్తరప్రదేశ్, నేను ఇంటిగ్రిటీనిస్ట్నే, నేను ఆర్ఎస్ఎస్ లో పెరిగినవాడినే, నేను హిందుత్వాన్ని సపోర్ట్ చేసినవానే, నేను ఈ ఉత్తర భారతదేశం దక్షిణ భారతంలో వైషమ్యాలు ఉండవద్దని కోరుకునేవాడిని. కానీ స్ట్రగుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్, నేనే చచ్చిపోయే పరిస్థితి ఉండేదంటే డెఫినెట్ గా నేను తిరుగుబాటు చేస్తాను. ఇది మానవ నైజం కాదు, చిన్న పురుగు కూడా తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి ఇలా దక్షిణాది ప్రజలు తిరుగుబాటు చేసి ఉత్తరాది దక్షిణాది అనేటువంటి ఒక అడుగు వస్తే ఇలా బీహార్ నుంచి ఇంకా ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి ఇక్కడ పని చేసుకుంటున్న అందరి మధ్యన ఒక వైషమ్యాలు పెరిగే అవకాశం ఉన్నది. ఈ వైషమ్యాలు పెరగడమే భారతీయ జనతా పార్టీకి కావాల్సినటువంటి అంతిమ లక్ష్యం. వాళ్ళు చేసేటువంటి పనిలో వైషమ్యాలు, నేను ట్రైన్డ్ అండి, నేను భారతీయ జనతా పార్టీకి నేను సభ్యుని కాకపోయినా నేను ఆర్ఎస్ఎస్ లో ట్రైన్. సో వైషమ్యాలు ఎట్లా రెచ్చగొట్టాలనో వాళ్ళకి తెలిసినంత ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. కాబట్టి వైషమ్యాలను ఉత్తర భారతం దక్షిణ భారతాన్ని మా మీద ఇంకో ఇతర పార్టీల మీద అనే బదులు వాళ్ళే దీనికి బేస్ వేస్తున్నారు. వాళ్ళే ఈ బేస్ తోటి రేపు 29లో రాజ్యాధికారానికి రావాలనేటువంటి కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రను మేము వ్యతిరేకిస్తున్నాం. కానీ డీలిమిటేషన్ సంఖ్య పెంచడంను, పార్లమెంట్ సంఖ్య పెంచడం మేము ఆహ్వానిస్తున్నాం.
మహిళా బిల్లును ఆహ్వానిస్తున్నాం, కానీ ఆ మహిళా బిల్లులో తప్పనిసరిగా సబ్ కోటా ఉండాలనేటువంటి సబ్ రిజర్వేషన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి అవసరమైతే ఒక పెద్ద ఉద్యమాన్ని దక్షిణాదిగా అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు కావచ్చు, కానీ మాకు అధికారంతో పెద్ద అది లేదు. నేను అధికార పార్టీలో ఉన్నా, బట్ షేర్ భూకా మరతా మగర్ గాన్స్ నై కథ హమ్ కాజ్ కే లియే ఫైట్ కరేంగే. ఇక్కడ మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కుల కోసం ఏ పార్టీతోటైనా, ఏ సంస్థతోటైనా, ఏ వ్యక్తులతోటైనా కలిసిపోవడానికి కత్తి వెంకట స్వామి అనే ఒక చిన్న వ్యక్తి ఉడతా భక్తి రామాయణం చెప్తారు కదా, ఉడతా భక్తి, నాది ఉడతా భక్తి కావచ్చు, ఉడతనే కావచ్చు, కానీ డెఫినెట్లీ ఐ ఫైట్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ పీపుల్. ఆ దాని దిశగా ఒక పెద్ద విఘాతం జరిగేటువంటి, ఒక రాజకీయ సంక్షోభం వచ్చేటువంటి ఈ క్రమంలో చర్చ నిజమైనటువంటి ఆ సబ్కి సాత్ సబ్కి వికాస్ అన్నటువంటి ఆయన మనకి బాత్ ఆయన చెప్పాలా. మనకి బాత్ క్యా హై? అప్పుడు దక్షిణాదిని డిస్క్రిమినేట్ చేయడం నీ మనకి బాత్, లేకపోతే మొత్తం అందరినీ కల్పించడం అనేటువంటిది మోడీ గారు చెప్పాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి వివరించడం కాదు అనేటువంటిది మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మా పార్టీ పక్షాన మేము ఒక పక్కన ఆహ్వానిస్తూనే దీంట్లో ఉన్నటువంటి లోపాలను చర్చ జరిగిన తర్వాతనే దీన్ని అడుగు ముందుకేయాలి, లేకపోతే పెద్ద ఉద్యమానికి అందరితో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. రైట్, బీజేపీ నుంచి నాగార్జున గారు జాయిన్ అయ్యారు. నాగార్జున, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.